కరోనా సమయంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో తీసుకున్న చర్యలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. కరోనా టైంలో రాష్ట్రంలో లేకుండా హైదరాబాద్ లో దాక్కున్న నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు మే 13న ప్రజలు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక అరగంట లోపు యూ నీడ్ టు గివ్ హిమ్ అ బెడ్. నో పేషెంట్ షుడ్ సే నేను ట్రై చేసినా కూడా నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడ కూడా రాకూడదు. వస్తే కలెక్టర్స్ అండ్ జేసీస్ హూ ఆర్ హ్యాండ్లింగ్ దిస్ అఫైర్ will be directly held accountable. This is one thing what I am very categorically telling. ఎందుకనంటే ఎవరైనా పేషెంట్ వచ్చి నాకు బెడ్ దొరకలేదు అన్న మాట దయచేసి వచ్చింది అని అంటే మన మానవత్వం మీదనే అదొక ప్రశ్న. ప్లీజ్ మేక్ షూర్ దట్ ఎవ్రీ హాస్పిటల్లో పనిచేసే ఎవ్రీ డాక్టర్ ఆ మానవత్వం చూపించాలి. నో హాస్పిటల్ షుడ్ ఎవర్ సే బెడ్ లేదు నేను ఇవ్వను. This is going to be treated as a very serious crime. అది కలెక్టర్లు ఆ నెంబర్స్ 104 కానీ ఆ 14410 కానీ డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ నెంబర్ కానీ ఎవరికైనా ఫోన్ చేసి వస్తే బెడ్ లేదు అనే పరిస్థితి రాకూడదు. డైరెక్ట్గా నేరుగా హాస్పిటల్కి వెళ్తే బెడ్ లేదు అన్న మాట కోవిడ్ కేర్ హాస్పిటల్లో ఎక్కడ కూడా రాకూడదు.